విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకి కాలం చెల్లింది. పద్మవ్యూహం లాంటి సిటీ ట్రాఫిక్ దాటలేక నరకం చూసిన వాహనదారులకు ఇప్పుడు హైటెక్ విముక్తి లభించింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నుంచి రయ్యని దూసుకెళ్లే సరికొత్త రహదారి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు హ్యూమన్ లెస్ టోల్ ప్లాజాలు కూడా వచ్చేశాయి. అసలు ఈ మార్పులేంటి? టోల్ గేట్ల దగ్గర కనిపిస్తున్న మాయాజాలం ఏంటి? ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రజలకు జాతీయ రహదారి 16పై ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తూ వెస్ట్ బైపాస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. గతంలో రాజమండ్రి నుంచి గుంటూరు, నెల్లూరు వెళ్లాలంటే విజయవాడ సిటీలోని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటడానికి గంటల కొద్ది సమయం పట్టేది. కానీ ఇప్పుడు నగరం వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా రయ్యను దూసుకెళ్తూ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ మార్గంలో మరో హైలైట్ ఏంటంటే హ్యూమన్ లెస్ ఆటోమేటిక్ టోల్ ప్లాజాలు. విద్రుపావులూరు, వెంకటపాలెం దగ్గర ఏర్పాటు చేసిన ఈ గేట్ల దగ్గర టోల్ బూత్లు ఉండవు, సిబ్బంది కనిపించరు, అంతా సెన్సార్ల మాయాజాలం. వాహనం ప్లాజా వద్దకు రాగానే అత్యాధునిక స్కానర్లు కేవలం 3 నుంచి 5 సెకండ్లలో ఫాస్టాగ్ ను గుర్తించి గేట్లు తెరుస్తాయి. వాహనం ఆపాల్సిన పని లేదు, కిలోమీటర్ల మేర క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఈ బూత్ లెస్ ప్లాజా వల్ల ఉపయోగం ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. ఫస్ట్ థింగ్ ట్రాఫిక్ జామ్. ఇంతకుముందు ఏ టోల్ ప్లాజా దగ్గర క్యాష్ ద్వారా అయితే 1 కిలోమీటర్ వెళ్ళిపోయి ఈ రోజుని ఒక వెహికల్ కూడా నిలబడక్కర్లేకుండా వచ్చిన వెహికల్ రీడ్ అయిపోవడం వెళ్ళిపోవడం టోటల్ ఎంత ట్రాఫిక్ వచ్చి మీద పడిపోయినా క్లియర్ అయిపోవడానికి ఇటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఏ వాళ్ళు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని కొన్నేమో బీఓడీలు ఉంటాయి, టీఓడీలు ఉంటాయి, ఆమ్ ప్రాజెక్టులు ఉంటాయి. మరో కీలకమైన మార్పు 22 ఏళ్లుగా ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారిన పొట్టిపాడు టోల్ గేట్ కు శుభం కార్డు. ఏప్రిల్ 1 నుంచి ఈ టోల్ గేట్ ను శాశ్వతంగా మూసివేశారు. పండగ వచ్చిందంటే చాలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, సిబ్బందితో వాగ్వాదాలు జరిగేవి. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఇప్పుడు ప్రయాణం అడ్డంకులు లేని హైవేలా సాగిపోతోంది. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. పాత పద్ధతులకు స్వస్తి పలికి సాంకేతికతను జోడించడంతో రవాణా వ్యవస్థలో వేగం పెరిగింది. చాలా ఫాస్ట్ జర్నీ అవుతుందన్న, కొంచెం పర్లేదు. ఎలాంటి కొంచెం ఫాస్ట్ జర్నీ, టైం సేవింగ్ అవుతుంది. ఇట్లా కొంచెం కొన్ని టోల్ గేట్లు కూడా కొంచెం పెంచితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సెన్సార్తో కొంచెం ఫాస్ట్గా అవుతున్నాయి. వెహికల్స్ కూడా ఎక్కువ స్టాప్ అవ్వట్లేదు టోల్ గేట్స్ దగ్గర. వెస్ట్ బైపాస్ మార్గం భారీ వాహనాలకు ఒక వరంలా మారింది. చిన్నవటిపల్లి దగ్గర ప్రారంభమై నేరుగా కాజా టోల్ గేట్ వరకు సాగే ఈ ప్రయాణంలో ట్రాఫిక్ సిగ్నళ్ల గోల లేదు. దూరం కాస్త పెరిగినా ఆగకుండా వెళ్లడం వల్ల ఇంధనం ఆదా అవడంతో పాటు ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. నగరంలో లారీలు రాకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ కొత్త మార్గంపై వాహనదారులు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు టోల్ ప్లాజాల కాడైతే ఇటు వరకు అయితే గంటల సేపు వెయిటింగ్ చేసి ఇబ్బందులు పడేవాళ్ళు సార్. ఇప్పుడైతే స్కానర్ తీసుకుని వెళ్ళిపోస్తున్నాం. ఇప్పుడు టోల్ ప్లాజాల మీద అంత వెయిటింగ్ లేదు, బాగానే ఉంటుంది. మొత్తంగా పాత పద్ధతులకు స్వస్తి పలికి సాంకేతికతకు స్వాగతం పలకడం ద్వారా విజయవాడ మార్గంలో ప్రయాణం ఇప్పుడు మరింత వేగవంతం, సులభతరమైంది.